ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. దేవుడు భక్తులందరి గురించి, దేవుడు విశ్వాసం కలిగిన వారందరి గురించి ఏమని మాట్లాడుతున్నాడో మనమందరం కూడా ఆలోచించాలి ఈరోజు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎక్కడికి వెళ్ళినప్పుడు? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని దేవుడు చెప్పలేదు. కానీ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మాత్రము తన ప్రవర్తన చాలా ఖచ్చితంగా విలువతో పెట్టుకొని ఉంటాడు. ఎంత యథార్థత ఉంటుందంటే అంత యథార్థత. ఒక కూలి పనికి వెళ్ళారనుకోండి, కూలి పనికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో పని మీద ఒక్కసారి ఆలోచించండి. అల్లరి ఉండదు, పనికిరాని మాటలు మాట్లాడరు, ఎవరి పని మీద వాళ్ళు నిమగ్నులై సాగిపోతూనే ఉంటారు. ప్రతి స్థలంలో కూడా మనిషి చాలా డిసిప్లైన్గా ఉంటాడు, సైలెంట్ని పాటిస్తుంటాడు. దైవ సన్నిధికి వచ్చేసరికి మనిషి ఎలా ఉంటాడంటే దేవునికి భయము లేకోకున్నట్టుగా, దేవుడంటే ఇష్టం లేకోకున్నట్టుగా, వాక్యం అంటే ఏరి పరేసేటట్టుగా తన యొక్క ప్రవర్తన అంతటినీ కూడా ఎలా మలుచుకుంటాడంటే దేవునికి విరుద్ధంగా మలుచుకొని కూర్చుంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఒక పనికి వెళ్ళిన చోట నీ ప్రవర్తన బాగుంటుంది, ఒక ఉద్యోగానికి వెళ్ళిన చోట నీ ప్రవర్తన బాగుంటుంది, పొరుగు గ్రామానికి వెళ్ళిన తర్వాత, బంధువు యొక్క కుటుంబాలకు వెళ్ళిన తర్వాత అంతటిలో కూడా, సమస్తములో కూడా నీ ప్రవర్తన చాలా బాగుంటుందేమో. కానీ దైవ సన్నిధానానికి వచ్చేసరికి మాత్రము ప్రవర్తన చాలా వ్యత్యాసంగా మారిపోతుంటుంది. దీనిని భక్తులందరూ కూడా మరిచిపోయారు. దీనిని అంతటిని కూడా భక్తులు పట్టించుకోవటం లేదు. అందుకే దేవుడే తెలియపరుస్తున్నాడు, దేవుడే సమాజానికి చెబుతున్నాడు. ఏమని? ఎక్కడో బాగున్నావు నువ్వు, ఎక్కడో నీ ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నావు, నా సన్నిధానానికి వచ్చేసరికి నీ ప్రవర్తన ఏంటి ఇలా మారిపోయిందని దేవుడే ఆలోచన చేసి బాధతో ఆయన మాట్లాడుతున్న మాట. ఇది ఏదో ప్రేమతో చెప్పిన మాట కాదండి ప్రేమన వర్లరా, బాధతో చెబుతున్న మాట. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. కిందకంటాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు. చూడండి ఏమన్నాడు? సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపానికి వస్తున్నారు, ఆలకిస్తున్నారా?